మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కృతజ్ఞతలు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనం అందరం ఈరోజు ఆదివారం ఆరాధనలో పాల్గొని ఉన్నాం. మరి నిన్న రాత్రి మనం తెలుసుకున్న విధంగా యేసుక్రీస్తుని ప్రేమను గురించి మనం తెలుసుకున్నాము. మరి ఇంకొన్ని అధ్యాయాలు కూడా మనం గమనించి ఆయన ప్రేమ ఎంత గొప్పదో కూడా తెలుసుకుందాం. మనం మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. యోహాను గారు రాసిన మొదటి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు తను ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరిక ఇస్తున్నారు యోహాన్ గారు. ఏమని అనంటే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఉత్తరవాది అనేది కింద ఫుట్ నోట్ లో ఆదరణకర్త. యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి ఉత్తరవాది ఉన్నాడు మనకి. మనం ఏదైనా పాపం చేసిన ఎడల ప్రతిదీ తండ్రికి వివరించేటువంటి మధ్యవర్తి ఒక అతను ఉన్నాడు. మనం చేసిన ప్రతి అతిక్రమమును, ప్రతి పాపమును తండ్రికి చెప్పేటువంటి వారుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ చిన్న పిల్లలారా అని చెప్పి యోహాను గారు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి మనము పాపం చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే, మనం పాపం చేసేటప్పుడు మనకంటూ ఒక ఉత్తరవాది ఉన్నాడు, మనకంటూ ఆదరణకర్త ఉన్నాడు. ఈయన మనం పాపం చేసేటప్పుడు ఇది పాపం అని చెప్తాడు. పరలోకానికి వెళ్ళాక మనము అదే పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆయన మనం ఎవరో తెలియదు అని అంటాడు. సో కాబట్టి ఆదరణకర్తగాను ఉత్తరవాదిగాను ఆయన ఉండటం జరుగుతుంది తండ్రి వద్ద. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ గొప్పది అయితే ఆయన కఠినత్వము, కోపము కూడా చాలా గొప్పది అని ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందుచువాడును, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును, స్వస్థపరచువాడును నేనే. నా చేతిలో నుండి విడిపించబడు వాడెవడు లేడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో యెహోవా గురించి అనగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా ఒక మాటను మనకు ప్రస్తావిస్తా ఉన్నారు. ఏంటి అని అంటే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు, చూపించాడు, నెరవేర్చాడు ప్రతి విషయాన్ని ఆయన. తర్వాత నేను మృతి నొందిన వాడను, బ్రతికించువాడు, నేనే చంపేస్తాను, నేనే బ్రతికిస్తాను, నా గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించబడు వాడెవడును లేడు. సో సమస్తము నా ఆధీనంలో ఉంది, నా స్వాధీనంలో ఉంది కనుక ప్రతిదీ నేను చేయాల్సిందే, నేనే చేస్తాను. కాబట్టి నీకేదైనా అపాయం కలిగితే ఆ అపాయం నుండి రక్షించగలిగేది నేను మాత్రమే. నీకేదైనా రోగం వస్తే ఆ రోగం నుండి స్వస్థపరిచేది నేనే. నీకు మరణకరమైన తెగులు కలిగితే ఆ మరణకరమైన తెగులు రప్పించింది నేనే,
దాన్ని తీసివేసేది కూడా నేనే. కాబట్టి మీరు యేసుక్రీస్తు యందు భయముతోనూ భక్తితోనూ ఉండాలని చెప్తున్నాడు. ఒకవేళ మీరు గాని పాపంలో కొట్టుమిట్టాడు దేవుడు చెప్పినటువంటి విధంగా ఉండకుండా వ్యతిరేకంగా ఉంటే తర్వాత చూసుకునేవాడని కూడా నేనే, మిమ్మల్ని విడిచిపెట్టేసేవాడని కూడా నేనే అని అంటే ప్రతి దానికి కారణము నేనే. ఇక్కడ 2 వచనాల్లో చూస్తే ఆయన కొంచెం కోపముని మనం గమనించవచ్చు. ఆయనలో ఉన్నటువంటి కోపము రోషమును మనం గమనించవచ్చు. నిన్నైతే మనం ప్రేమను గమనించాం. తర్వాత ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నేను ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడను. ఈ సర్వ శరీరుల కంటే శరీరం ధరించిన ప్రతి ఒక్కరికి నేను మాత్రమే దేవుణ్ణి. సో నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ లోకం మొత్తం చేసింది నేను, ఈ సృష్టిని చేసింది నేను, సృష్టిలో మీరు జీవించడానికి కారణంగా ఈ గాలిని, ఈ పంచభూతాలను చేసింది నేను, వీటికి వేడి కలుగజేసే గుణము ఉంది, కంట్రోల్లో ఉండే గుణము ఉంది, సృష్టికి తిరగబడే గుణము ఉంది, అదుపులో ఉండే గుణము ఉంది. ఈ గుణాలన్నీ తయారు చేసింది నేనే. కాబట్టి ఇన్ని తయారు చేసిన నేను, నాకు వేరొక ఏమీ చేయలేని అసాధ్యమైన పనులు ఏమన్నా ఉన్నాయా అని అంటాడంటే, నేను ప్రతిదీ చేయగలను, నీ జీవితంలో జరిగే ప్రతిదాన్ని మార్చగలను, తీర్చగలను. అయితే దానిని నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవుని అడిగితే ఆయన తీరుస్తాడు, ప్రతిదాన్ని మార్చగలడు. లేదు అని చెప్పి మనం అదే విధంగా కొనసాగుతూ ఉంటే మనల్ని చెయ్యి కూడా వదలగలడు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. పౌలు గారు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే కలుసుకుంటారో ఆయనలో ఏకాత్మయ్యి ఉండిపోతారంట. ఆయనలో గనక మనం ఏకాత్మ అయ్యి ఉంటే ఇక మనకి దేనికి ఇబ్బంది లేదు. మనం ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము, చనిపోయాక మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన కూడా అక్కర్లేదు. పౌలు గారు ఏకాత్మ అయ్యి ఉన్నారు. ఏకాత్మ అని అంటే సేమ్ క్రీస్తుకి ఏ అలవాట్లు ఉన్నాయో పౌలు గారు అదే అలవాట్లు ఉంటేనే ఏకాత్మ అవటానికి కుదురుతుంది. సో యేసుక్రీస్తు ప్రభువారిలో మనం అందరము ఏక ఆత్మై ఉండాలి, ఆయనలో లీనమైపోవాలి, ఆయన అలవాట్లు అలవర్చుకోవాలి, ఆయన విధంగానే మాట్లాడాలి, ఆయన విధంగానే బ్రతకాలి అని చెప్పి పౌలు గారు సలహిస్తా ఉన్నారు. తర్వాత ఇంకో గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను మనం గమనిద్దాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇది ఎక్కువగా వాగ్దాన రూపంలో వస్తుంది. శాశ్వత కాలం నుండి నేను ప్రేమిస్తూ వస్తున్నాను కనుక నిన్ను నేను విడువను. యేసుక్రీస్తు యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చాలా కాలమైన తర్వాత వచ్చి మాట్లాడేటువంటి వాగ్దానం అంట ఇది.
ఏంటి, నేను శాశ్వత కాలం నుండి నిన్ను ప్రేమిస్తూ వచ్చాను. శాశ్వత కాలం అని అంటే యుగ యుగాలు, ఎప్పటికీ అని. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉండేవాడను, చేయి విడవని వాడను నేనే అని అంటున్నాడు. మనం నిన్న కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం ప్రేమ గురించి, క్రీస్తు యొక్క ప్రేమ గురించి కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాము ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుతో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ, మన కొరకు క్రీస్తు మరణించాడు, ఆయన మన కొరకు రక్తాన్ని ప్రోక్షించాడు. అయితే ఇది మనం ఏదో చేయటం మూలంగా ఆయన తిరిగి మనకు చేసింది కాదు, మనకు ఉచితంగా చేశాడు. మనం ఏమి చూపించలేదు, మనం అడగలేదు కూడా. మన ప్రమేయం లేకుండా ఆయన ఇంత గొప్ప ప్రేమను చూపించగలిగాడు. ఎందుకు ఇంత గొప్ప ప్రేమ ఆయన మన మీద చూపించగలిగాడు అనంటే, మనలను ఆయన స్వహస్తాలతోనూ తన పోలికలతోనూ తన యొక్క జీవాత్మను మనకిచ్చి మనలను తయారు చేశాడు, సృజించాడు గనుక అట్టి ప్రేమ మన మీద ఎల్లప్పుడూ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. తర్వాత ఆఖరిగా మనం ప్రకటన గ్రంథాన్ని ఒకసారి గమనిద్దాము. యేసుక్రీస్తు ప్రభువారి రాకడను చూపించేటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఆయన కళ్ళ ఎదుట ఏం కనిపిస్తుందో అది ప్రతిదీ రాస్తూ వచ్చాడు. ఆయన మనుషులకి ఏ విధంగా చూపించాలో ఒక రచయిత ఆ విధంగా చూపించాడు. ఏమని కనిపిస్తుంది ఆయనకి? ఒక కొత్త సృష్టి కనిపించేస్తుంది యోహాను గారికి. ఆ సృష్టిలో ఏమేమి లేవు, చక్కగా ఆహారం, ఆకలి లేదు, బాధ లేదు, ఇబ్బందులు లేవు, ఏమి లేవు. చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు, ఇబ్బందులు బాధలు లేకుండా ఉంటున్నాడు. దేవుని పక్కనే ఉంటున్నారు, దేవుడికి తోడుగా ఉంటున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ఈ విధంగా జరగబోతుంది త్వరలో. దేవాది దేవుని స్తుతించబోతున్నారు త్వరలో అని చెప్పి యోహాను గారు వ్రాస్తా ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథం అంతా జరగబోయేది అంటే త్వరలో మనకు నూతన సృష్టి జరగబోతుంది. త్వరలో మనకు నూతనంగా కొన్ని అద్భుతమైనటువంటి వాళ్ళు క్రీస్తు మనకి ఇవ్వబోతున్నాడు. అవన్నీ మనకి ఇవ్వాలి. ఆ కృపావరంలో మనం ఉండాలి, కృపాతిశయంలో మనం కూడా ముందుకు వెళ్ళాలి అని అంటే క్రీస్తు అనుగ్రహించినటువంటి కట్టడలు, నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటేనే దేవాది దేవుడు మనకి ఇస్తాను. చదువుకున్నాము మనం నిర్గమకాండంలో ఇజ్రాయేలీలకు కొన్ని కట్టడలు అంటే ఆజ్ఞలు ఇస్తాడు. ఇదిగోండి, నేను మీకు నియమించిన ఈ కట్టడలను మీరు అనుసరించిన ఎడల మిమ్మలను కనాను దేశానికి నడిపిస్తాను. నేను చెప్పినట్లు చేసిన ఎడల మీకు కావలసిన ప్రతి అవసరత నేను అనుగ్రహిస్తాను. రోగాల నుండి మిమ్మల్ని స్వస్థపరుస్తాను. మీకు కావలసిన ధనము ధాన్యమును నేను ఇస్తాను. మీదకి ఎవరైనా రాజ్యాలు యుద్ధానికి వస్తే మీ పక్షమున నేను యుద్ధం చేస్తాను.
చేస్తున్నాను, ఇవన్నీ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాను అంటూ నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు కనుక. సో ఈ విధమైనటువంటి ప్రేమ చూపించినటువంటి క్రీస్తు తర్వాత ఉత్తరవాదిగాను న్యాయవాదిగాను ఉండబోతున్నాడు. ఇంత ప్రేమ చూపించిన అతనికి కూడా కోపము రోషము అనేది కూడా ఉన్నది అని చెప్పి మనకి తెలియజేస్తా ఉన్నారు. ఒకానొక కాలంలో తర్వాత తీర్పునందు కూర్చున్నప్పుడు మనం చేసినటువంటి పాపములకు, మనం చేసినటువంటి దోషములకు ఈ క్రీస్తు మాత్రము బాధ్యుడు కాడు. ఆయన గనక మనలోని దోషమును లెక్కించినట్లయితే మనం ఏ పాటి వారమో అసలు లెక్కింపబడే వారం కూడా కావు. సో ఆయన వెంటనే నేను నిన్ను ఎరుగను, నువ్వు నాకు తెలీదు అనేస్తారు. ఎప్పుడైతే అంత్య తీర్పులో మనము తీర్పు కాలంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికే మనం తెలియకపోతే మనల్ని తీసుకువెళ్ళిపోయి నరకంలో పడవేయటం జరుగుతుంది. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు కనుక మనము దినదినము కాలుతూనే ఉండిపోవాల్సి వస్తుంది, యుగ యుగాలు కాలిపోతూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి అందుకే ముందుగా క్రీస్తు ప్రతిదీ బైబిల్లో రాసి ఉంచాడు. ప్రతిదీ బైబిల్లో అట్లా క్లుప్తంగా రాసి పెట్టి భద్రంగా ఈ విధంగా చెయ్యండి చాలు, మొత్తం నేను చూసుకుంటా, ఈ విధంగా చెయ్యండి చాలు, మొత్తము నేనే మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పి క్రీస్తు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఈ క్రీస్తు పుట్టుకను జరుపుకునేటప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే ఆయన ప్రేమ. ఆయన ప్రేమ కంటే గొప్పదైనది ఈ లోకంలో ఏది లేదు. ఆయన మన కోసము దీనుడుగాను దరిద్రుడుగాను ఈ లోకానికి వచ్చాడు. కనీసము నివసించటానికి ఆయనకంటూ స్థలము లేదు, పాక లేదు, ఒక గుడిసె లేదు, ఒక రూమ్ లేదు, ఏమీ లేకుండానే ఒక దేశ దిమ్మరి టైప్లో ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళటము, ఏది పడితే అది తింటము, అక్కడే నిద్రపోవటము, సువార్త చెప్పడం, ఇది మాత్రమే చేశాడు. ఆయన చేసి మన కోసం మరణించడం జరిగింది. సో ఇంత గొప్ప ప్రేమను మనం ఎప్పుడు కొనియాడుతూ ఉండాలి. ఇది మనకు అదృష్టంగా భావించాలి. పోయిన ఆదివారం చెప్పుకున్నాం మనం. దేవుడు మనకు దొరకటం, ఇలాంటి దేవుడు దొరకటం మనకు గొప్ప వరము. ఈయన ఇచ్చినటువంటి వరాలను మనం ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటూనే ఉండాలి. అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నువ్వు ఇచ్చేటువంటి గొప్ప దినం బట్టి, సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. నేనటి వరకు మెరకులు కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఒక రోజు అనుగ్రహించారు వందనాలు. ఎంతో మంది రోజుల్లో నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా ఒలిపిటికి సజీవులకు నడిచిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఆయన తండ్రి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు మీ కృతజ్ఞతలు. ఆయా సందేశ కార్యక్రమాల్లో తోడుగా ఉన్నారు వందనాలు. రాకపోకలు తోడుగా ఉన్నారు వందనాలు. మంచి ఆరోగ్యమైన ఆహారము తండ్రి వాతావరణంలో ఇచ్చారు మీ కృతజ్ఞతలు. నీకు కుడికి ముగించుకొని ఇంకొక సందేశకు వెళ్ళిపోవచ్చు రాకపోకలు మీరు తోడుగా సహాయం చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన తండ్రి ప్రభా, మరలా ఇంకొన్ని దినంలో మేము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం నాయన. అట్టి కృపను మీరు మా మీద చూపించిన విధాన్ని బట్టి మీకు స్తుతులు. అప్పుడు ఆరాధనలో మీరు తోడుకోండి, సహాయం చేయండి అతని మా యొక్క సంఘర్షణలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున వారికి కావాల్సిన ప్రత్యేక అవసరంతో నీ యొక్క నామములు తీర్చిదిద్ది అతని వారిని యొక్క సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడటకు సహాయం చేయండి. ఏసునామం పెట్టి అడిగి వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి నేను ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.